ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన నాయకుడు, పేదల జీవితంపై నమ్మకం, భవిష్యత్పై ఆశతో చిరునవ్వులు తెచ్చిన ప్రజానాయకుడు. హాయ్ ఫ్రెండ్స్, కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. ఎదుగురి సందింటి జగన్మోహన్ రెడ్డి 1972 డిసెంబర్ 21న జన్మించారు. జగన్మోహన్ రెడ్డి ఒక వ్యాపారవేత్త, రాజకీయ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రి. అతను భారతీయ రాజకీయ పార్టీ అయిన యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకుడు. అతను ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయుడు. జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ ప్రస్థానాన్ని భారత జాతీయ కాంగ్రెస్ లో ప్రారంభించి 2009 మే నెలలో తొలిసారిగా కడప లోక్సభ నియోజకవర్గం నుండి కడప ఎంపీగా గెలుపొందాడు. తన తండ్రి 2009లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన తరువాత రాష్ట్ర వ్యాప్తంగా ఓదార్పు యాత్ర చేపట్టాడు. తరువాత భారత జాతీయ కాంగ్రెస్ తో విభేదాల కారణంగా పార్టీకి రాజీనామా చేసి యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీని స్థాపించాడు. 2014 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో తన పార్టీ 67 స్థానాలను సాధించి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రతిపక్ష నాయకునిగా ఉన్నాడు. తరువాత అతను రాష్ట్ర వ్యాప్తంగా సుదీర్ఘ పాదయాత్ర ద్వారా ప్రజలకు చేరువై 2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో 175 స్థానాలకి 151 స్థానాలను కైవసం చేసుకొని ఘన విజయం సాధించి ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించాడు. జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లా జమ్మలమడుగులో వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ విజయమ్మ దంపతులకు జన్మించాడు. అతని సోదరి వైఎస్ షర్మిల కూడా రాజకీయ నాయకురాలు. అతను బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ఇంటర్మీడియట్ వరకు చదివారు. టాలీవుడ్ నటుడు యార్లగడ్డ సుమంత్ కుమార్ అతనికి పాఠశాలలో ఆప్తమిత్రుడు. అతను బ్యాచిలర్స్ ఆఫ్ కామర్స్ డిగ్రీని హైదరాబాద్ లోని కోటి వద్ద గల మహావిద్యాలయ డిగ్రీ అండ్ పీజీ కళాశాల నుండి చేశాడు. అతను 1996 ఆగస్ట్ 28న భారతిని వివాహం చేసుకున్నాడు. వారికి 2 కుమార్తెలు ఉన్నారు. వారు లండన్ లో గ్రాడ్యుయేషన్ చేశారు. జగన్మోహన్ రెడ్డి మొదట సండూర్ పవర్ కంపెనీ లిమిటెడ్ ని 2001లో దాని ఒరిజినల్ ప్రమోటర్ ఎంబీ గోర్పడే నుండి ఒక పనికిరాని పవర్ ప్రాజెక్ట్ నే కొనుగోలు చేశాడు. ఎస్పీసీఎల్ తరువాత ఇతర కంపెనీలలో కోట్లాది రూపాయలను పెట్టుబడి పెట్టి మరిన్ని వ్యాపారాలను పొందగలిగింది. దీనికి ఆయన సతీమణి వైఎస్ భారతి నేతృత్వం వహిస్తున్నది. అతను ఎస్పీసీఎల్ లో తన వాటాలను విక్రయించి రాజకీయాల్లో ఎక్కువగా పాల్గొనడంతో తన క్రియాశీల ప్రత్యక్ష వ్యాపారాలకు దూరంగా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి తండ్రి వైఎస్ఆర్ గా సుపరిచితుడైన వైఎస్ రాజశేఖర్ రెడ్డి 2004 నుండి 2009 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి కడప జిల్లాలోని 2004 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేయడం ద్వారా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించాడు. 2009లో కడప లోక్సభ నియోజకవర్గం నుండి పార్లమెంటు సభ్యునిగా ఎన్నికయ్యాడు. 2009 సెప్టెంబర్లో తన తండ్రి మరణించిన తరువాత అతను తన తండ్రి వదిలిపెట్టిన రాజకీయ వారసత్వాన్ని చేపట్టడానికి ప్రయత్నాలు ప్రారంభించాడు. మెజారిటీ శాసనసభ్యులు ఆయనను ముఖ్యమంత్రిగా నియమించాలని మొగ్గు చూపారు. అయితే ఈ ఎంపికను పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఆమోదించలేదు. తన తండ్రి మరణించిన 6 నెలల తరువాత అతను ముందుగా వాగ్దానం చేసినట్లుగా తన తండ్రి మరణ వార్త విని ఆత్మహత్య చేసుకున్నా లేదా అనారోగ్యంతో బాధపడుతున్న వారి కుటుంబాలను కలుసుకోవడానికి వెళ్లి ఓదార్పు యాత్ర ప్రారంభించాడు. కాంగ్రెస్ పార్టీ కేంద్ర నాయకత్వం తన ఓదార్పు యాత్రను విరమించుకోవాలని ఆదేశించింది. ఆ ఉత్తర్వును ధిక్కరించిన అతను హైకమాండ్ తో విభేదించాడు. ఇది తన వ్యక్తిగత విషయమని పేర్కొంటూ ఆయన పాదయాత్రను కొనసాగించాడు. తాను తలపెట్టిన ఓదార్పు యాత్రకు అనుమతి ఇవ్వని కారణంగా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ తో వివాదాల కారణంగా 2010 నవంబర్ 29న కడప లోక్సభ నియోజకవర్గం నుండి లోక్సభ సభ్యత్వానికి, కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశాడు. ఆయన తల్లి విజయమ్మ కూడా పులివెందల అసెంబ్లీ నియోజకవర్గానికి రాజీనామా చేసి పార్టీకి కూడా రాజీనామా చేసింది. 45 రోజుల్లోపు
కొత్త పార్టీని ప్రారంభిస్తానని 2010 డిసెంబర్ 7న పులివెందుల నుంచి అతను ప్రకటించాడు. 2011 మార్చి 11న అతను తూర్పుగోదావరి జిల్లాలోని జగ్గంపేటలో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీని స్థాపించాడు. ఆ తరువాత అతని పార్టీ కడప జిల్లాలో ఉప ఎన్నికలకు వెళ్లి దాదాపు అన్ని స్థానాలను భారీ మెజారిటీతో గెలుచుకుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కడప లోక్సభ నియోజకవర్గం నుంచి ఉప ఎన్నికను ఎదుర్కొని 5,45,043 ఓట్ల ఆధిక్యంతో జగన్మోహన్ రెడ్డి గెలుపొందాడు. ఆయన తల్లి కూడా పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలో అతని చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డిపై 85,193 ఓట్ల తేడాతో గెలుపొందింది. అతని తల్లి వైఎస్ విజయమ్మ పార్టీకి గౌరవ అధ్యక్షురాలిగా వ్యవహరించింది. 2012 మే 27 అక్రమాస్తుల ఆరోపణలపై జగన్మోహన్ రెడ్డిని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అరెస్టు చేసింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తన తండ్రి కార్యాలయాన్ని ఉపయోగించుకొని అక్రమంగా ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలపై సిబిఐ జగన్మోహన్ రెడ్డికి సమన్లు జారీ చేసింది. మైనింగ్ లీజులు, ప్రాజెక్టుల కేటాయింపుల రూపంలో తమకు అనుమతులు లభించాయన్న ఆరోపణలపై జగన్ వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టిన 58 కంపెనీలకు సిబిఐ, ఈడీ సమన్లు కూడా పంపాయి. విచారణ కొనసాగుతుండగా అతని జ్యుడిషియల్ కస్టడీని పదే పదే పొడిగించారు. భారత సుప్రీంకోర్టు 2012 జూలై 4, 2012 ఆగస్టు 9, నవంబర్ 7, 2013 మే 9, 2013 మే 13న అతని బెయిల్ పిటిషన్ను కొట్టివేసింది. జగన్మోహన్ రెడ్డి విచారణ వెనుక రాజకీయ కుట్ర దాగి ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి కుటుంబం ఆరోపించింది. జైలులో ఉండగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఆమోదించాలన్న యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జగన్మోహన్ రెడ్డి నిరాహార దీక్ష ప్రారంభించాడు. 125 గంటల నిరవధిక నిరాహార దీక్ష తరువాత అతని చక్కెర స్థాయిలు, రక్తపోటు తగ్గాయి. చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. తెలంగాణ ఏర్పాటును నిరసిస్తూ అతని తల్లి విజయమ్మ కూడా నిరాహార దీక్ష చేసింది. అతను జైలు నుండి విడుదలైన తరువాత 72 గంటలు బంద్ నిరసనకు పిలుపునిచ్చాడు. తెలంగాణ ఏర్పాటుకు అనుకూలమైన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జగన్, ఆయన తల్లి ఇద్దరు తమ శాసనసభలకు రాజీనామా చేశారు. 16 నెలల పాటు జగన్ చంచల్గూడ జైలులో ఉన్నాడు. 2013 సెప్టెంబర్ 23న నాంపల్లిలోని సిబిఐ ప్రత్యేక కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. 2014లో ఎన్నికల ప్రీపోల్స్ సర్వేలలో విశ్లేషకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడానికి అనుకూలంగా ఉందని విశ్లేషించారు. కానీ 2014 సార్వత్రిక ఎన్నికలలో తన రాజకీయ ప్రత్యర్థి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షుడిగా ఉన్న తెలుగుదేశం పార్టీ చేతిలో అతి స్వల్ప ఓట్ల శాతంతో పరాజయం పొంది ప్రతిపక్ష నేతగా అసెంబ్లీలోకి అడుగుపెట్టాడు. అతని పార్టీ రాష్ట్ర అసెంబ్లీలోని 175 సీట్లలో 45% ఓట్లతో 67 స్థానాలను మాత్రమే గెలుచుకుంది. తెలుగుదేశం పార్టీ ఓట్ల శాతం 47%కి చేరుకోగా 2% గ్యాప్ వైఎస్ఆర్సీపీ ఓటమికి దారితీసింది. అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా అతను తన 3000 కిలోమీటర్ల పాదయాత్రను ప్రజా సంకల్ప యాత్ర అనే పేరుతో ప్రారంభించాడు. దీనిని 2017 నవంబర్ 6న కడప జిల్లాలోని ఇడుపులపాయలో ప్రారంభించాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 430 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా 125 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా 2019 జనవరి 9న ముగిసిన పాదయాత్రకు రావాలి జగన్, కావాలి జగన్ అనే నినాదాన్ని రూపొందించారు. రాష్ట్ర విభజనకు సంబంధించిన విభజన హామీలను నెరవేర్చకపోవడం, ప్రత్యేక హోదాను ఇవ్వకపోవడం వంటి విషయాలలో తీవ్రంగా విభేదించి 5 సంవత్సరాలు తెలుగుదేశం ప్రభుత్వంతో పోరాడి ప్రజలలో ప్రత్యేక హోదాపై అవగాహన కల్పించాడు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ వారి బాధలను అతి దగ్గరగా తెలుసుకునేందుకు ప్రజా సంకల్ప యాత్ర పేరుతో ఇడుపులపాయలో 2017 నవంబర్ 16న ప్రారంభించి 2019 జనవరి 19న శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురంలో ముగించాడు.
14 నెలల పాటు రాష్ట్రంలోని 13 జిల్లాల్లోని 125 నియోజకవర్గాల్లో 3648 కిలోమీటర్లు పాదయాత్ర చేసి రాష్ట్ర ప్రజలకు దగ్గరయ్యాడు. 2018 అక్టోబర్ 25న విశాఖపట్నం ఎయిర్పోర్ట్లోని విఐపి లాంజ్లో హైదరాబాదుకు విమానం ఎక్కుతున్నప్పుడు అతనిపై కోడి కత్తితో దాడి చేశారు. ఆయన భుజానికి గాయం కావడంతో శస్త్రచికిత్స చేయవలసి వచ్చింది. ప్రత్యేక హోదా సాధించాలనే తపనతో ప్రత్యేక హోదా సాధన పోరాటంలో భాగంగా మార్చి 18వ తారీఖున పార్లమెంటులో తన ఎంపీలతో ఎన్డీఏ ప్రభుత్వంపై మొట్టమొదట అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టడమే కాకుండా అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగకపోవడంతో తన ఎంపీల చేత ఏప్రిల్ 6వ తేదీన రాజీనామా చేయించి వారి చేత ఢిల్లీలోని ఏపీ భవన్ వద్ద నిరాహార దీక్షను చేపట్టించి ప్రజల మనోగతం ప్రపంచానికి తెలిసేలా చేశాడు. తాను చేసే ప్రత్యేక హోదా పోరాటాన్ని మెచ్చి రాష్ట్రంలోని అన్ని విపక్ష పార్టీలు, ప్రత్యేక హోదా సాధన సమితి లాంటి అనేక ప్రజా సంఘాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికాయి. 2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో 175 శాసనసభ స్థానాలకు గాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 151 స్థానాలు రికార్డు స్థాయిలో గెలిచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యాడు. 2019 సాధారణ ఎన్నికల్లో ఆయనే ఆంధ్రప్రదేశ్లో అత్యధిక మెజారిటీ సాధించిన శాసనసభ్యుడు. ఆ పార్టీ 25 లోక్సభ స్థానాలకు గాను 22 స్థానాలను గెలుచుకుంది. అతను 2019 మే 30న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. జగనన్న అమ్మఒడి, నవరత్నాలు వంటి అనేక సంక్షేమ పథకాలతో అతను ముఖ్యమంత్రిగా గుర్తింపు పొందాడు. జగనన్న అమ్మఒడి దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న తల్లులు లేదా సంరక్షకులకు వారి పిల్లలను చదివించడానికి ఆర్థిక సహాయం అందిస్తుంది. నవరత్నాలు అనేది రైతులు, మహిళలు, వైద్యం, ఆరోగ్యం, విద్య, ప్రత్యేక హోదా వంటి 9 సంక్షేమ పథకాల సమాహారం. మాజీ తెలుగుదేశం ప్రభుత్వం ప్రతిపాదించిన అమరావతిలో కొత్త రాజధాని ప్రణాళికలను ఆయన రద్దు చేశాడు. కర్నూలు, అమరావతి, విశాఖపట్నంలో న్యాయ పరిపాలన, శాసన శాఖల కోసం 3 వేర్వేరు రాజధానులను ప్రతిపాదించాడు. ఈ ప్రతిపాదనపై అమరావతి రైతుల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 2022 మార్చి తీర్పులో అమరావతి అభివృద్ధిని కొనసాగించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాజధానిని మార్చడం, విభజించడం లేదా 3 రాజధానులు చేయడం కోసం ఎటువంటి చట్టాన్ని రూపొందించే సామర్థ్యం ప్రభుత్వానికే లేదని తీర్పునిచ్చింది. 2023 ఏప్రిల్ నాటికి అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ నివేదిక ప్రకారం అతను భారతదేశంలో అత్యంత ధనిక ముఖ్యమంత్రి. మొత్తం ఆస్తులు 510 కోట్లు. 2022 జూలైలో 8, 9 తేదీల్లో గుంటూరులో జరిగిన వైఎస్ఆర్సీపీ ప్లీనరీ సమావేశాల్లో ఆ పార్టీ శాశ్వత అధ్యక్షుడిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికయ్యాడు. ఈ మేరకు తీర్మానం చేసి ఆమోదించారు. ప్రజలకు పాలనను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు గ్రామ సచివాలయం వ్యవస్థను ప్రారంభించాడు. ఇది అన్ని ప్రభుత్వ శాఖల సేవలు, సంక్షేమ సేవలను ఒకే చోట అందుబాటులో ఉంచడం ద్వారా పరిపాలనను వికేంద్రీకరించడానికి భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేయబడిన స్థానిక ప్రభుత్వం కల్పించిన సౌకర్యం. భారతదేశంలో ఇటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించిన మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. సేవలను అందించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ వాలంటీర్లను నియమించింది. గ్రామాలు స్వయం సమృద్ధి, స్వయం ప్రతిపత్తి గల సంస్థలుగా మారడాన్ని ప్రోత్సహించే మహాత్మా గాంధీ గ్రామ స్వరాజ్య భావన నుండి ఈ పథకం ప్రేరణ పొందింది కనుక ఇది గాంధీ జయంతి నాడు ప్రారంభించబడింది. గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ రాష్ట్రంలో కోవిడ్-19ని ఎదుర్కోవడంలో కీలక పాత్ర పోషించింది. ఏపీలో ఏ టైర్ 1 నగరం లేనందున రాష్ట్ర విభజన తరువాత మాకు తృతీయ సంరక్షణ సౌకర్యాలు లేవు. లోపం ఉన్నప్పటికీ కోవిడ్-19 మహమ్మారిని అరికట్టడంలో రాష్ట్రం సహేతుకమైన పని చేసింది అని జగన్మోహన్ రెడ్డి నరేంద్ర మోదీతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో అన్నారు. గ్రామ వాలంటీర్ వ్యవస్థ అనే ప్రభుత్వ ప్రధాన కార్యక్రమం స్వచ్ఛంద సేవకుల ద్వారా
ప్రజల ఇంటి వద్దకు ప్రభుత్వ సేవలను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రజల ఇంటి వద్దకే పాలన సేవలను అందించడం దీని లక్ష్యం. 72 గంటల్లో ప్రజలకు పాలన అందించేందుకు ప్రతి గ్రామంలో గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేశారు. ప్రభుత్వం రాష్ట్ర ప్రజల మధ్య వాలంటీర్లను వారధిగా చేయడం ద్వారా ఈ గ్రామ సచివాలయాలు కూడా 2019 అక్టోబర్ 2 నుండి ప్రారంభించారు. ఈ పథకంలో ఒక వాలంటీర్ ప్రతి గ్రామంలో 50 కుటుంబాలను సంక్షేమ పథకాలను ఇళ్లకు చేరువేసే బాధ్యతను తీసుకున్నారు. ప్రతి వాలంటీర్ కు గుర్తింపు కార్డులు ఇవ్వబడ్డాయి. వారు చేసిన సేవలకు గాను 5,000 జీతం లభించింది. ఇలా వీరి 5 ఏళ్ల పాలనలో ఎన్నో సంక్షేమ పథకాలు కొనసాగించారు. 2024లో జరిగిన ఎన్నికలలో కేవలం 11 ఎమ్మెల్యే స్థానాలకు పరిమితం అయ్యారు. ఒక బలమైన నాయకుడిగా మరో 2 ఏళ్లలో భారతదేశ వ్యాప్తంగా రానున్న జమిలీ ఎన్నికలలో విజయం సాధించడానికి అహర్నిశలు కృషి చేస్తూ బూత్ లెవెల్ నుండి జిల్లా స్థాయి వరకు నూతన కమిటీలను ఏర్పాటు చేస్తూ ప్రతి సమస్యపై పోరాడుతూ ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకుంటున్నాడు. ప్రజానాయకుడికి జన్మదిన శుభాకాంక్షలు. గౌరవనీయులైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. కడప పులివెందుల ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడిగా ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసిన మీరు ప్రతిపక్ష నేతగా నిరంతరం ప్రజల కోసం పోరాడుతూ నడిచే స్ఫూర్తి ప్రదాతగా నిలుస్తున్నారు. మీ మార్గదర్శకత్వంలో సామాన్య ప్రజలకు న్యాయం అందించే ప్రయత్నాలు అభివృద్ధి పదంలో దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఈ పుట్టినరోజు నాడు మీ ఆరోగ్యం, ఆయురారోగ్యాలతో మీ జీవితంలో మరిన్ని విజయాలు సాధించాలని, మీ నాయకత్వంలో రాష్ట్రం అగ్రగామిగా ఎదగాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాం. మీ సేవలు శాశ్వతంగా ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుకుంటూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాల్ని కామెంట్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.